मेरे बीच में कैसा है ये बंधन अनजाना तूने नहीं जाना मैंने नहीं जाना పరిస్థితి చూడరా డూప్లికేట్ పళ్ళోడికేమో టూత్ పేస్ట్ మన ఒరిజినల్ పళ్ళకేమో పళ్ళ పొడి కంప్యూటర్ కాలం రాజా ఏంటో చూడు విర్జిన్ వాయిస్ కాంటెస్ట్ అంటే అంటే నాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం జరిగే పాటల పోటీ. అవునా మరి నువ్వు ట్రై చేయట్లేదా? అవన్నీ డబ్బులున్న వాళ్ళకేరా, మనకు కాదు. డిపాజిట్ మినిమం 10,000 కట్టాలి. 10,000 కావాలా? అవునరా, నువ్వు మీ మ్యూజిక్ డైరెక్టర్ని అడగొచ్చు కదా. నువ్వు పోటీలో గెలిస్తే ఆయనకి సంతోషమే కదా. అన్ని వేలు ఎలా అడగలరా? ఎందుకు అడగలేవురా? ఎన్నాళ్ళ నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నావు కదా, ఏ రోజైనా ఆయన నీకు జీతం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఓ మంచి పని కోసమే కదరా అడుగుతున్నావు, తప్పకుండా ఇస్తాడు, వెళ్ళి అడుగు. రే నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. కావాలంటే నేను కూడా వస్తానయ్యా. ఏంటన్నా ముగ్గురం కట్టగట్టుకుని ట్యాంక్ బండ్లో దూకు చేద్దామా, లేక ఎవరి కాడు ఇండివిజువల్ గా దూకు చేద్దామా అని ఆలోచిస్తున్నారా? సంతోషించంగానే ఇటు తిరగండి తిరగండి. ఏంట్రా అసలు మీకు ఇంటెద్దు కట్టాలనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాదా? ఎందుకురా నా జీవితంతో ఇట్లా ఆడుకుంటారు? హలో పెద్ద యాక్టరు, ఆ యాక్టింగ్ ఆపు. నాకు ఈ నెల డబ్బు చాలా అవసరం, హౌస్ ట్యాక్స్ కట్టాలి. వెంటనే డబ్బు కట్టేటువంటి ఏర్పాటు చేయండి, తర్వాత ఏమనుకున్నా ఏం లాభం లేదు. నువ్వేంట్రా కారుకి స్టెఫ్నీ టైర్ లాగా ఇక్కడే ఫిక్స్ అయిపోయావు? లేదు సార్, ఓ 2-3 రోజుల్లో ఊరు వెళ్ళిపోతానండి. తప్పకుండా వెళ్ళిపోవాలి, వీళ్ళతోనే ఏగలేక చచ్చిపోతున్నా. ఆగిపోయింది, చెప్పింది అర్థమైంది కదా. మళ్ళీ ఆగిపోయి చచ్చింది. అసలు ఈ ఫోన్ కనిపెట్టిన నరికేయాలరా, ఏదో మిస్డ్ కాల్స్ స్విచ్ ఆఫ్ చేస్తే సరి. ఇంటి ఓనర్ గారు పాప మంచి పిల్లగాళ్ళని ఎందుకంటే అట తిడతారో? 1 సంవత్సరంగా 2 కట్టలేదో, నెక్స్ట్ కలిపి కడతారులే. ఏంది నా తుండుకోట యావండి ఇంటి ఓనర్ గారు? ఏందండి నువ్వే 3 నెలలు అతి కట్టలేదు, నువ్వు వాళ్ళకి సపోర్టా? నేనక్క సపోర్ట్ చేసినాను, ఇప్పుడేగా మాట్లాడింది నా తుండుకోట. మరి మాట్లాడిన లుంగి కొట్టేవడం కొన్నాడుగా సంటి బిడ్డ. ఇన్నాళ్ళు మా ఇంటి ఆవిడే కొట్టింది, ఇప్పుడు ఇంటి ఓనర్ కూడా కొట్టాడు నా తుండుకోట. ఏంటన్నా ఈ టాలెంట్ అంతా నీదా? సాయంకాలం వస్తాను, అద్దె గనక కట్టకపోయారంటే నువ్వు మిమిక్రీ చేయడం కాదు, నా మిమిక్రీ చూపిస్తా. నువ్వు కూడా గుర్తుంచుకెళ్ళిపో. సరే సరే. సారీరా, నీ గురించి ఆయనకు తెలియదు. రే నా గురించి వదిలేరా, నువ్వు ముందెళ్ళి మీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి చూడు. వెళ్ళి. రే నువ్వేం టెన్షన్ పడకరా, ఇంటి రెంట సంగతి మేము చూసుకుంటాం. నువ్వు ముందు బయలుదేరెళ్ళు. వెళ్ళరా. రే నువ్వేంటి అలా నుంచున్నావు, నీ కాలేజ్ టైం అవుతుందిరా.